మా దొడ్లో కాయలు అప్పుడప్పుడు పప్పులో కోసుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను కొత్తగా తీసింది వీడియో ఇది, పాత వీడియో మాత్రం కాదు. ఏంటో ఈ చెట్టు పునాసకాయ కాదు, మామూలు చెట్టే. కాకపోతే నేనేంటంటే మన ఇంట్లో టెంకలు తినేసి పడేస్తాం కదా, ఆ మొక్కలు వచ్చిన తర్వాత దాని చుట్టూ పాతి పెడతాను నేను, నాకు అలవాటు. అంటే ఎనీ టైం కాస్తుందని చెప్పి ఇప్పుడు ఆలకించాను నేను. అది కాస్తుందా కాయదా అని టెస్ట్ చేద్దామని చెప్పి చుట్టూ మొక్కలు వేసాను. ఆ మొక్క చుట్టూ ఒకసారి మీకు ఎండ కాసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అది చిరాగ్గా ఉంది. అవి మొక్కలు చుట్టూ వేసేటప్పటికి ఇలాగా ఎప్పుడు కాయలు కాస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ కాయలు కోసుకున్నాం, మళ్ళీ పూత వస్తుంది, కొత్త పూత. ఈ కోతులు తినేసినాయి. ఇంకా 10 కాయలు 15 కాయల వరకు కోతులు తినేసినాయి. ఈ చెట్టు ఇప్పటికి ఇలా నల్లగా అయిపోయింది. 10-15 కాయలు కోతులు తినేసినాయి అని చెప్పేసి నిన్న కోయించాను మా ఆయన గారితో. పాపం వర్షంలోనే కోసారు. అలాగా తొక్కుడు పచ్చడి పెట్టుకుందాం అని చెప్పేసి కోసుకున్నాం అనమాట. ఈ వర్షానికి తొక్కుడు పచ్చడి చేసుకుని తింటే భలే ఉంటుంది కదా, అందుకని కాయలన్నీ కోసేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు పూత వచ్చింది, మళ్ళీ కాయలు వస్తాయి.